తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అవ్వ సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపాయ. అసలు టైం ఎంత అవుతుందిరా? బస్సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరగడ్ల మరి సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇవాళ అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళ్ళం అనుకోకుంటే మందంటే మా వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే, రోజు దోస్తు లెక్క కనిపించేది, ఆయాల నిండు వెన్నెల లెక్క కనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే ఓర్దారిని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటించరా. రే ఆడ పంచాయతీ ఉండాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెద్దనంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెద్దనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటుంది, తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది.
ధరణి రే మీ కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను వినెళ్ళని లవ్ చేస్తున్నారా ఇంకా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమోనని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచర్ సూర్యగాడే కావాలంట. రేయ్ పెద్దనామా చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశన చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే ధైర్యం కోసం బిడ్డ.